ఒక వ్యక్తి నిబంధనల మేరకు ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆ వ్యక్తికి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల వరకు బాధ్యత ఉంటుంది. సదరు ముఖ్యమంత్రి మధ్యలోనే రాజీనామా చేస్తే మరలా కొత్త వ్యక్తిని రాజ్యాంగబద్ధంగా ఆ స్థానంలో నియమించే వరకు ఆ వ్యక్తినే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగించడం ఆనవాయితీ. లేదా ఎన్నికల సమయంలో శాసనసభ రద్దై ఉంటుంది కాబట్టి ఎన్నికల ఫలితాలు వచ్చి కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకు పాత ప్రభుత్వం కొనసాగవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న చంద్రబాబు ప్రభుత్వ పదవీకాలం ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ప్రకారం 18/6/2019 వరకు, అంటే అప్పటి వరకు ప్రస్తుత ప్రభుత్వం కొనసాగుతున్నట్లే. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల సంఘానికి పంపిన ఫిర్యాదు చర్చనీయాంశమవుతోంది. మరి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు రాజీనామా చేశారా? చట్ట ప్రకారం శాసనసభ పదవీకాలం 2019 జూన్ 18 వరకు ఉంది. మళ్లీ కొత్త ప్రభుత్వం వచ్చే వరకు విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదు అనేది కూడా రాజ్యాంగంలో లేదు. కేవలం నైతిక విలువల కోసం సాంప్రదాయకంగా అమలు చేస్తున్నారు. రోజువారీ పాలనా వ్యవహారాలపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షా సమావేశం పెట్టవచ్చు. రాష్ట్రంలో శాంతి భద్రతలను సమీక్ష చేయవచ్చు. ఈ వేసవిలో ప్రజల తాగునీటి సమస్య, ఆరోగ్య విషయాలు, రైతులకు సాగునీరు విడుదల విషయంలో సత్వర నిర్ణయాలు తీసుకోవచ్చు. ఒక ఉదాహరణ తీసుకుందాం. కేసీఆర్ తన పదవీకాలం జూన్ 2019 దాకా ఉన్న సెప్టెంబర్ 6, 2018న రాజీనామా చేసి ముందస్తుకు వెళ్లారు. కొత్త సీఎం వచ్చేదాకా ముఖ్యమంత్రిగా ఉండమన్నారు గవర్నర్. అందువల్ల కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేదాకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు. ఇక్కడ కేసీఆర్ గారిని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అనవచ్చు. మరి మన రాష్ట్రంలో జరుగుతుందేంటి? వైకాపా వాళ్లు అయిందానికి కాందానికి ప్రభుత్వం మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఎన్నికల సంఘం సత్వరమే స్పందించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరణ కోరుతోంది. ఆయనేమో అధికారులకు ముఖ్యమంత్రి సమీక్షా సమావేశంలో ఎందుకు పాల్గొన్నారు అని నోటీసులు జారీ చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.